స్టేషన్ అనేది మిత్రులారా ఇది దేశంలోనే నెంబర్ 2 బెస్ట్ పోలీస్ స్టేషన్ అవార్డు రావడం జరిగింది దేశంలోనే. దీనికోసం వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం జరిగింది, వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ అంత మంచి పోలీస్ స్టేషన్ అనే కోణంలో అనేక పత్రికల టీవీలో కూడా వార్తలు రావడం జరిగింది. ఆ బెస్ట్ పోలీస్ స్టేషన్ చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా మిత్రులారా? చంపిన వాళ్ళని తప్పిస్తుంది ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పోలీసులు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని తప్పించి విదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పోలీస్ స్టేషన్లోని పోలీసులు. ఇవి తెలంగాణకు సంబంధించిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి విధులు. పోలీసులు అంటే ప్రజలకు భద్రత కల్పించాలి, ప్రభుత్వ అధికారులకి ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకి భద్రత కల్పించాలి. కానీ అక్రమార్కులు, హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు చేసే వారికి మంచిగా రక్షణ కల్పిస్తూ విదేశాలకు తరలి వెళ్ళేలా వాళ్ళపైన ఎలాంటి కేసులు లేకుండా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఘనమైన పంజాగుట్ట పోలీసులు. అందుకోసమే అందులో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సిపి. కాబట్టి ఇలాంటి పోలీసులను చూస్తుంటే, ఇలాంటి పోలీసుల వ్యవహారాన్ని మనం కనుక చూస్తుంటే మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఇట్లనే ఉంటారో అనే కోణంలో ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేశంలో నెంబర్ 2 పోలీస్ స్టేషన్ ఈ విధంగా అత్యాచారం చేసే వారికి మద్దతుగా నిలవడం నిజంగా చర్చనీయాంశంగా మారింది. బెస్ట్ ఠానాలో ఉన్నది మొత్తం ఇక్కడ పనిచేస్తున్నది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 85 మంది. హోంగార్డ్ నుంచి మొదలు పెడితే అందులో పనిచేస్తున్న వివిధ స్థాయిలో ఉద్యోగులందరినీ కూడా ఒక్కరిని కూడా లేకుండా అందరినీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దేశ చరిత్రలోనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్న ఈ ప్రస్తుత తరుణంలో ఒక్క పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అందరినీ కూడా ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడం ఇదే మొట్టమొదటిసారి. అది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు దక్కింది. ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి సంబంధించి దేశంలో అద్భుతమైన పోలీస్ స్టేషన్ అని నెంబర్ 2 పోలీస్ స్టేషన్ అని జాతీయ స్థాయిలో అవార్డు కూడా రావడం జరిగింది ఇందులో పనిచేసే గొప్ప గొప్ప అధికారులకి. పంజాగుట్ట పిఎస్ నుంచి బెస్ట్ ఠానాలో 85 మంది బదిలీ. పంజాగుట్ట పిఎస్ నుంచి వీరంతా బదిలీ కావడం జరిగింది. అసలు ఏం జరిగింది వీళ్ళ వ్యవహార తీరును ఒకసారి చూస్తే, వరుస వివాదాల నేపథ్యంలో సిపి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం. దేశ పోలీస్ చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఇదే తొలిసారి. కొందరు అధికారులు సిబ్బంది తీరుతో వివాదాలకు కేంద్రంగా మారడం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న 85 మందిని ఒకేసారి బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తగూడ శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఠానాలో మొత్తం 130 మంది పనిచేస్తుండగా ఇప్పటికే ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ దుర్గారావు సస్పెండ్ అయ్యారు. తాజాగా ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ఇక్కడ పనిచేస్తున్న మహిళా సిబ్బంది సహా 85 మందిని బదిలీ చేసి సిఏఆర్ సిటీ ఆర్మ్డ్ రిజర్వ్డ్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ సిపి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో వివిధ ఠానాల నుంచి 82 మందిని నియమించారు. దేశ పోలీస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. నగరంలోని అత్యంత కీలకమైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఏ గ్రేడ్ కేటగిరీలో ఉంది. కొన్నాళ్ల క్రితం వరకు సీఎం నివాసం, క్యాంప్ కార్యాలయం దీని పరిధిలోనే ఉండేవి. అనేక కీలక ప్రాంతాలు, బడా వ్యాపార సంస్థలు, జ్యువెలరీ షాపులు, పోలీసు ఉన్నతాధికారుల క్వార్టర్స్ ఇలా విస్తరించి ఉన్న ఈ ఠానాలో ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కు భారీ డిమాండ్ ఉండేది. కొన్నిసార్లు సీఎం కార్యాలయ అధికారుల చేతిలోనే ఈ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ ఉండేది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు 2018లో దేశవ్యాప్త గుర్తింపు వచ్చింది. వివిధ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ల నిర్వహణ పనితీరును బేరీజు చేస్తూ బెస్ట్ ఠానా అవార్డు ఇవ్వడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ ఏడాది నుంచి ప్రారంభించింది. ఆ ఏడాది ఈ పోలీస్ స్టేషన్ దేశంలోని 2వ బెస్ట్ ఠానా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో నగరంలోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ అకాడమీ, పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఐపీఎస్లతో పాటు ఇక్కడ పర్యటనకు వచ్చిన వివిధ రాష్ట్రాల, దేశాల మంత్రులు, అధికారులకు ఈ మోడల్ ఠానా చూపించేవారు. దాదాపు 3-4 ఏళ్ల వరకు ఈ క్రేజ్ కొనసాగింది. ఇటీవల కాలంలో మాత్రం వరుస విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నగరం నడిబొడ్డున ఉండే ఈ ఠానాకు దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా గుర్తింపు ఉంది. అత్యధికంగా ఎస్ఐలు ఉండే ఈ స్టేషన్ ఇన్వెస్టిగేటివ్ కు పెట్టింది పేరు. ఈ ఠానా పరిధిలో ఏ సంఘటన జరిగిన సంచలనమే. అలాంటి పోలీస్ స్టేషన్ కు నిర్లక్ష్యం, అవినీతి జాడ్యం పట్టింది. అధికారులు, సిబ్బంది తీరుతో ఠానా ఖ్యాతి కాస్త మసకబారుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో కనీవిని ఎరగని రీతిలో హైదరాబాద్
పోలీస్ కమిషనర్ కొత్తగూడ శ్రీనివాసరెడ్డి బుధవారం మొత్తం ఠాణాను ప్రక్షాళన చేశారు. హోంగార్డ్ మొదలు ఎస్ఐ వరకు సిబ్బంది 85 మందిపై బదిలీ వేటు వేశారు. మంగళవారమే నగరంలో 55 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేసిన సిపి పంజాగుట్టకు కూడా SHOను నియమించారు. బుధవారం ఠాణాలో పనిచేసే పలువురు హోంగార్డులు, 6 ఎస్ఐలు, 8 మంది ఏఎస్ఐలు, 17 మంది హెడ్ కానిస్టేబుల్, 54 మంది కానిస్టేబుల్ను బదిలీ చేశారు. వెంటనే ఆ స్థానంలో కొత్త సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఠాణాలో ఎస్ఐలు విజయానంద్, ప్రదీప్, మహేష్, ఉపేందర్ మినహా దాదాపు అందరిపైన బదిలీ వేటు పడింది. ఒకేసారి ఒకే పోలీస్ స్టేషన్లో 85 మంది సిబ్బందిని బదిలీ చేయడం ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపుతుంది. వైఫల్యాలకు మచ్చు తునకలు. గత నెల 23వ తేదీ రాత్రి ప్రజాభవన్ ఎదుట కారుతో బ్యారికేడ్లను ఢీకొన్న ఘటనలో బోధన మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన అభియోగాలపై బోధన మాజీ ఇన్స్పెక్టర్ ఇటీవల అరెస్ట్ అయ్యారు. పంజాగుట్ట ఠాణా స్థాయిలోనే అక్రమాలు జరిగినట్లు అంతర్గత విచారణలో నిర్ధారణ అయింది. జూమ్ యాప్ ద్వారా కార్లు బుక్ చేసుకుని తప్పించుకొని తిరుగుతున్న ఘరానా నిందితుడు అమీర్ అలీని పంజాగుట్ట పోలీసులు గత 26 ఎట్టకేలకు అరెస్ట్ చేశారైతే అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా పోలీసుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని పారిపోయాడు. గత ఏడాది జనవరి 31న పెట్రో కార్ 2 సిబ్బంది ఎర్రమంజిలోని రహదారుల భవనాల శాఖ కార్యాలయం ఆవరణలో విధి నిర్వహణలో మద్యం సేవిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. అడపదడపై స్టేషన్ సిబ్బందిపై డీసీపీ, సిపిలకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో సిపి శ్రీనివాసరెడ్డి నిజాలను నిగ్గు తేల్చాలంటూ నిఘా వర్గాలను కోరారు. ఇంటెలిజెన్స్ పక్కా నివేదికతో ఒకేసారి పెద్ద మొత్తంలో అధికారుల సిబ్బందిని ఆర్మడ్ రిజర్వ్ విభాగానికి అటాచ్ చేసినట్టు తెలిసింది. 146 మంది కొత్త సిబ్బంది. ఠాణా మొత్తాన్ని ప్రక్షాళన చేసిన పోలీస్ కమిషనర్ ఆ వెంటనే 146 మంది సిబ్బందికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ ఇచ్చారు. వీరిలో 2 ఇన్స్పెక్టర్లు, 7 ఎస్ఐలు, 8 మంది ఏఎస్ఐలు, 18 మంది హెడ్ కానిస్టేబుల్, 70 మంది కానిస్టేబుల్, 34 మంది హోంగార్డులు, 3 ఎస్పీఓలు, 4 ఎస్జీఈలు ఉన్నారు. ఇక సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు విచారణలో నిర్లక్ష్యం, ఇన్స్పెక్టర్ ఎస్ఐపై వేటు. సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తప్పుడు దోవ పట్టించే విధంగా వ్యవహరించడంతో గోపాలపురం ఇన్స్పెక్టర్ మురళీధర్, ఎస్ఐ దీక్షిత్ రెడ్డిని నగర పోలీస్ కమిషనర్ కొత్తగూడ శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. నిర్మాత అంజిరెడ్డి 71 సంవత్సరాలు అమ్మకానికి పెట్టిన ఆస్తిని కొనుగోలు చేస్తారని వచ్చి ఆయనకు కోట్లలో ఆస్తులు ఉన్నట్లు గుర్తించి వాటిని కొట్టేయాలని పథకం వేసి బీహారీ సుఫారీ గ్యాంగ్ తో కలిసి దారుణంగా హత్య చేసిన ఘటన సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది సెప్టెంబర్ 29న చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన 4 రోజుల వరకు కూడా పోలీసులు వివరాలను గోప్యంగా పెట్టారు. ఆలస్యంగా విలువలోకి వచ్చిన అంజిరెడ్డి హత్య సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితుడు రాజేష్ పకడ్బందీగా వ్యవహరించాడు. అంజిరెడ్డి ఆయన భార్యకు అమెరికా పౌరసత్వం రావడంతో ఇక్కడ ఆస్తుల్ని అమ్మి భారత్ను వీడాలనుకుంటున్నట్లు గుర్తించి హత్యకు పథకం రూపొందించాడు. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్ 29 సికింద్రాబాద్ డిమార్ట్ బిల్డింగ్ సెల్లార్లో కారు ప్రమాదంలో అంజిరెడ్డి చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేయగా దానికి గోపాలపురం పోలీసులు సహకరించినట్లు అంతర్గత విచారణలో తేలడంతో ఇన్స్పెక్టర్ ఎస్ఐలను సిపి సస్పెండ్ చేయడం జరిగింది. సచిన్ వాని పానం పోయింది, వాని బాధ వాని కుటుంబ సభ్యులు అట్లుంటే పైసల కోసం మీరు గిట్ల చేయడేందిరా? మీ బతుకులు పాడుగాను. ఎంతవరకు మీరు వస్తే మీ కుటుంబ సభ్యులు బాధపడితే తెలుస్తుందిరా. మీరు చేసే కొంతమంది చేసే పనులు మీ డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుందిరా దొంగలారా. అనేక మంది మీ డిపార్ట్మెంట్లో చాలామంది మంచోళ్ళు ఉన్నారు, పోలీసులు, ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా మీ వల్ల చెడ్డ పేరు వస్తుందిరా దొంగలారా. ఎందుకు ఇట్లా చేస్తారా?